రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా అయిపోయింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదే 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 మాట్లాడుతున్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే అసలు బీఆర్ఎస్ని ఎందుకు కోరుకుంటారు తెలంగాణ ప్రజలు? వాళ్ళు కోరుకునే అంతగా బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పేసి కూడా నిన్న చూసుకున్నట్టయితే నల్గొండ సభలో మాట్లాడింది మనం చూసినాం. అయితే దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ధూళిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. నిజంగా మంచిగా ఉన్నారా? కేటీఆర్ గారు సూపర్ ఉన్నాడు, మేము కూడా సూపర్ ఉన్నాం, మా పార్టీ కూడా సూపర్. మాకు అట్లా అనిపిస్తలేదు సార్. మరి చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. నిజంగా మాకు అట్లా అనిపిస్తలేదు. చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే మా చూపులోనే తప్పు ఉన్నదంటారా? అంతే కదా. మీరు మాత్రం మంచిగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం కష్టపడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ఎలక్షన్ హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి మీద కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలకు భరోసా ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా నిరంతరం మా కృష్ణార్జునులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు, కేసీఆర్ గారి మార్గదర్శకంలో నిరంతరం ప్రజల పక్షాన 24/7 బీఆర్ఎస్ భవన్ కేంద్ర కార్యాలయం పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఉన్నంత మంచిగా ఇంకెప్పుడు ఉంటాం? అందుకే మరి ప్రజలు మిమ్మల్ని పక్కకు పెట్టినా? మరి అధికారం అనేది వేరు, ప్రజల కోసం పనిచేయడం వేరు. ప్రజల కోసం పనిచేసినట్టు తృప్తి ఏదైతే ఉందో అది వేరు, అధికారం అనేది వేరు. అధికారం అనేది ఒకసారి ఒకరికి వస్తుంది, ఇంకోసారి ఒకరికి వస్తుంది. కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తుంది చూడు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ తృప్తిగానో అక్కడ మంచిగా ఉందని చెప్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారే కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడేది చూసినాం. దానికి మీరు కూడా గట్టినే మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేది కరెక్ట్ అని మీరు అనుకుంటారా? ఏదైతే మీరు ప్రెస్ మీట్లలో పెట్టి మాట్లాడుతున్నారో అది కరెక్టేనా? మీరు అంటే వాడు వీడని సంబోధించడం, ప్రెస్ మీట్లలోనే బెదిరించడం కరెక్టేనంటారా? ఎదుటివారు తమ స్పృహను కోల్పోయి తమ యొక్క మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి ఎదుటివారు ఏది మాట్లాడితే మేము కూడా అదే మాట్లాడతాం. అంటే వాళ్ళు ఏం చేస్తే మీరు అట్లనే డెఫినెట్ గా కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మా కేటీఆర్ గారి మీద, మా కేసీఆర్ గారి మీద, మా హరీష్ రావు గారి మీద, మా పార్టీ మీద మురిగే కుక్కలందరికీ ఇదే సమాధానం. అట్లా అనొచ్చా? డెఫినెట్ గా అనొచ్చు. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నానే కదా, ఇప్పుడు మరి ప్రజలందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాటలు కూడా చక్కగా లేవని మిమ్మల్ని పక్కకు పెట్టిండ్రు. మళ్ళీ మీరు అట్లనే మాట్లాడితే ఇది కరెక్ట్ అంటారా? ప్రజలు హర్షిస్తారా ఈ మాటలకి? నేనేమంటే మేడం, ఎవరైతే తమ సోయిని మర్చిపోయి, ఎవరైతే తన స్థాయిని మరిచి, పెద్దవాళ్ళని చూడకుండా, ఎదుటి వాళ్ళని గౌరవించకుండా మాట్లాడినప్పుడు మేము అదే రీతిలో సమానం చెప్పకపోతే కూడా మాకు కూడా మైనస్ అవుతుంది. నేను ఏమంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి వెంటాల ఉండే మురిగే కుక్కలు కావచ్చు, మళ్ళీ చెప్తున్నా మీ టీవీ ద్వారా, మురిగే కుక్కలకు ఇదే సమాధానం అని చెప్తున్నాను నేను. ఎందుకంటున్నంటే కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. 2001లో తెలంగాణ రాదని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలు వెనకకు పోయి ఇక తెలంగాణ రాదు కొట్లాడడం తప్ప అనేటువంటి సమయంలో గులాబీ జెండాను పెట్టి ఒక పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పోరాటాన్ని నడిపి 2009లో నవంబర్ 29వ తారీఖు రోజున తన ప్రాణం పోయినా ఏం లేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నాకు ముఖ్యమని చెప్పేసి ఆమరణ దీక్ష కూర్చొని 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కారణమైన ఆమరణ దీక్ష చేసిన మహానాయకుని పట్టుకొని చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయం అన్నటువంటి మహానాయకుడిని, తెలంగాణ కారణ జన్ముణ్ణి, తెలంగాణ కోసం ఫైట్ చేసిన ఒక సింహాన్ని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి అభిమానించేవాళ్ళు, కేసీఆర్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. వారి కుమారుడు కేటీఆర్ గారు, వారు మాజీ మంత్రివర్యులు, 5 సార్లు ఎమ్మెల్యే, 2009లో 170 కోట్లతో గెలవచ్చు. అదే 2009 నుంచి 1 సంవత్సరం లోపులోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మీ రాజీనామాలు అవసరం, ఈ రాజీనామాలు చేస్తే ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయొచ్చు, తెలంగాణకు వ్యతిరేకులు ఎవరో తెలంగాణ అనుకూలు ఎవరో తేల్చవచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక్క మాటతోటి చెప్తే ఆ రోజు 2010లో రాజీనామాలు చేసి ఆ రోజు 12 మంది ఈ రాష్ట్రంలో రాజీనామాలు చేయాలని చెప్పేసి అన్నారు. బీజేపీ వాళ్ళు 2 ఉన్నారు, కానీ ఒక్కరు రాజీనామా చేయలే. కిషన్ రెడ్డి గారు అంబర్పేట నుంచి, ఒక్కరు మాత్రం ఎండల లక్ష్మీనారాయణ గారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆ రోజు 10 మంది రాజీనామా చేస్తే అందులో కేటీఆర్ గారు ఒకరు. 2009లో 170 కోట్లతో గెలిచని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తాను మీ టీవీ ద్వారా. అదే ఒకే సంవత్సరంలోనే కేసీఆర్ గారి పిలుపు మేరకు
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసము, తెలంగాణ ప్రజల కోసం నా రాజీనామే పరిష్కారం అయితే, రాజీనామా ద్వారా తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఊపందుకుంటుందంటే డెఫినెట్గా ఇది గడ్డిపోచే నాకు ఇది ఈ పదవి అని చెప్పేసి ఎవరైనా ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే, కొత్తగా ఎమ్మెల్యే 2009లో కొత్తగా ఎమ్మెల్యే, అది కూడా సంవత్సరం కూడా పూర్తి కాలే. చాలామంది ఏం చేస్తారు, పదవుల కోసం పెదాలు మూసిన వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ ఒకే సంవత్సరం అయినప్పటికీ కేసీఆర్ గారి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలపాలని, సిరిసిల్ల ప్రజల ముందు నా పదవిని ఈ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం మీ దగ్గర పెడతా ఉన్నా, నన్ను సాదుకుంటారో సంపుకుంటారు అని చెప్పేసి సంవత్సరం లోపల రాజీనామా చేస్తే సిరిసిల్ల ప్రజలు మళ్ళీ గుండె కత్తుకొని మీరు చేసిన రాజీనామా తెలంగాణ ఆత్మగౌరవం నిలుపుతుందని చెప్పేసి ఒక సంవత్సర కాలంలోనే 68,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన మహానాయకుడు కేటీఆర్ని పట్టుకొని, మాజీ మంత్రిని పట్టుకొని, ఇవాళ ప్రతిపక్ష నాయకుని పట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని, అనేక మందికి యూత్కు ఐకానిక్ లీడర్ ఉన్న కేటీఆర్ని పట్టుకొని, ఒక సంవత్సరం ఒకసారి 2014లో మంత్రి పదవి ఇస్తే, వాస్తవానికి ఆ రోజు కేసీఆర్ గారు ఇందులో ఇంటర్వ్యూ చూశాను నేను. కేసీఆర్ గారు నాకెందుకు డాడీ కొడుకుకి ఇచ్చిరని అంటారంటే, ఇవాళ కాదురా 20 ఏళ్ళ తర్వాతకి ఇచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు కొడుకే ఇచ్చిరు అనుకుంటారు. నీ ఎఫిషియన్సీ ఉంటే, నీ ప్రతిభ ఉంటే, ఒకవేళ నేను ఇవ్వకపోతే నిన్ను వెనక తగ్గించినవన్నీ అయితే డెఫినెట్గా నీకు పదవి ఇస్తా అని చెప్పేసి అంటే, ఆ మంత్రి పదవిని పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయి, అదేవిధంగా రాజీనామా చేసి 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి అప్పగిస్తే, ఒక బాధ్యత ఇస్తే కేసీఆర్ గారు ఆ బాధ్యతను తనకు తెలంగాణ ప్రజలకు భరోసాగా, తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఒక వేదికగా ఉపయోగించుకొని మరి ఐటీ మరియు పురపాలక మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా వారు చేసిన సేవలు మనం చూడలేమా? గతంలో ఐటీ పెట్టుబడులు ఎట్లా ఉండే, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా అయినాక ఎన్ని పెట్టుబడులు వచ్చినా మనం చూడలేమా? అంతకుముందు పరిశ్రమల శాఖ మినిస్టర్ 2014 ఎట్లా ఉండే, కేటీఆర్ గారు ప్రారంభించిన తర్వాత ఎట్లుండే చూడలేమా మనం? హైదరాబాద్లో అనేక రకమైనటువంటి, గతంలో ఏమన్నా తెలంగాణని ఎడ్డి తెలంగాణ ఇది, గుడ్డి తెలంగాణ ఇది, వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళకి యాస తెలియదు, భాష తెలియదు, వీళ్ళకి ఏమైనా తెలివి ఉందని చెప్పేసి మాట్లాడిన వాళ్లకు, అరే ఎడ్డి తెలంగాణ కాదురా, ఇది యాపిల్ లాంటి సంస్థకు స్థానమైన తెలంగాణ నిరూపించింది కేటీఆర్ కాదా? ఇది గుడ్డి తెలంగాణ కాదురా, గూగుల్ లాంటి కేంద్రానికి స్థానం అని చెప్పేసి నిరూపించింది వాస్తవం కాదా తల్లి? నేను అడుగుతాను మీ వేదిక ద్వారా. ఇవాళ అటువంటి ఐటీ మినిస్టర్ని, అటువంటి ఒక అద్భుతంగా పనిచేసిన ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఎస్, నువ్వు డిబేట్ చేస్తే, నువ్వు చర్చిస్తే కేటీఆర్ గారు చేసిన తప్పులేందో చెప్పు, గత ప్రభుత్వం చేసిన తప్పులేందో చెప్పు, మీరేం చేస్తున్నారో చెప్పండి, మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పండి. మరి ఇవాళ ఇష్టం వచ్చినట్టు అరే తురే అని మాట్లాడే వాళ్ళు కుక్కలు అనుకుంటే ఏమంట తల్లి అంటాను? నీకు బాధ అనిపిస్తుంది? నేను అంటా ఉంటే మీరు ఎట్లా అంటారని నేను మాట్లాడుతున్నవే. మా కేటీఆర్ని పట్టుకొని, కేసీఆర్ని పట్టుకొని, హరీష్ రావుని పట్టుకొని, తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా నిలువుటద్దాల్లాగా కొట్లాడినటువంటి ఈ నాయకులను పట్టుకొని అరే తురే అని చెప్పేసి వాడరాని భాష మాట్లాడుతూ, రకరకాల లింకులు కలుపుతూ, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, మళ్ళీ చెప్పలే, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, మళ్ళీ టీవీ ద్వారా చెప్పలేము. ఎవరైతే ఏ సన్నాసి అయితే, ఏ దద్దం అయితే మా నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారు, ఆ సన్నాసి తగలాలి ఈ పాపులర్ టీవీ చూస్తే. నేను ఏమంటున్నంటే, అటువంటి నాయకులను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే, పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాడిని, ఓ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమంలో వారి స్ఫూర్తితోటి ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడిగా, ఒక డాక్టరేట్గా మేము ఉత్తగరాలు రాజకీయాల్లోకి నీ లెక్క ఆకు రౌడీ లెక్క, లేకపోతే దందాలు చేసో, లేకపోతే ఇంకేదో చేసి రాలే, మేము రౌడిజం చేసి రాలే. మేమందరం కూడా కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తితోటి, కేటీఆర్ గారి స్ఫూర్తితోటి, హరీష్ అన్న మా కొట్లాడే తెగువ చూసి మేమందరం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. గతంలో వేరే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, ఒక వామపక్ష విద్యార్థి రాజకీయాలు ఉన్నప్పటికీ, ఉస్మాన్ సిటీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఈ జన్మ వృధా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం తల్లి. మేము 50 రోజులు జైల్లో ఉన్నా. నేను ఏపీఎన్జిఓలో సభ పెడితే హైదరాబాద్లో 2013 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున 50,000 మంది ఉన్న సభకు పోయి ఒక్కడనే పోయి జై తెలంగాణ అన్న నేను. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం 153 కేసులు నా మీద ఉన్నా కూడా బెదరలే. ఇలా పనికిరాని వారు, దద్దమ్మలు, సన్నాసులు, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ వ్యతిరేకులు, ఆయనకు చెంచాగాలు ఉన్నారు కదా. ఈ మధ్యకాలంలో చాలా మంది చెంచాలు తయారైనారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, వేముల వీరేశం లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్ చేయండి. గత ప్రభుత్వం రైతు బంధు ఎంత ఇచ్చిందో డిబేట్ చేయగలుగుతారా?
మీరు ఎంత చేయగలుగుతారు, ఎన్నిసార్లు ఎగ్గొట్టారు డిబేట్ చేయగలుగుతారా? గత ప్రభుత్వం రుణమాఫీ ఏం చేసిందో డిబేట్ చేయగలుగుతారా? మీరేం చేసినారు చేయగలుగుతారా? తెలంగాణ మొత్తం అప్పుల కుప్ప వేసింది బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కదా. అట్లా అప్పుల కుప్ప వేసింది కాబట్టి ఈ రోజు మేము ఇంకా ఏమి మిత్తులు కట్టడానికి అవుతుంది, మాకు మొత్తం మేము తీసుకొచ్చిందంతా అసలు ఎప్పుడు తెరుతాము, అసలు ఇవన్నీ ఎట్లా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు కింద మీద పడతానని వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు వీళ్ళు గ్లోబల్స్ ని మించిపోయారమ్మా. అబద్ధాలని పదే పదే చెప్తే నిజమైద్దని చెప్పేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. ఇవాళ రాష్ట్రములో మీ యొక్క ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ కేంద్రాన్ని పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిండు. తెలంగాణ అప్పుల మీద ఒక క్వశ్చన్ వేస్తే తెలంగాణ అప్పుల మీద ఆర్థిక శాఖ సహాయ మంత్రి భారతదేశానికి పంకజ్ చౌదరి, పేరు చెప్తున్నానండి, పంకజ్ చౌదరి ఆ రోజు పార్లమెంటులో తెలంగాణ అప్పులు ఏందో తెలియజేసిన తల్లి. 3,52,000 కోట్లు కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఏదైతే చేసినటువంటి అప్పులని మాట్లాడుతూ ఉన్నారు కదా, దాంట్లో 2014లోనే 72,000 కోట్ల అప్పులు ఆల్రెడీ పాత రాష్ట్రం నుంచి మనకు వచ్చినవి. అంటే 2,80,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి చేస్తే రకరకాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు అప్పులని చెప్పేసి. మరి 30 నెలలుగా నేను అడుగుతున్న సిరి గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల అధికారంలోకి వచ్చి 3,19,000 కోట్ల అప్పు చేశారు. మేము చేసినటువంటి 2,80,000 కోట్ల అప్పుకి నేను చెప్తున్నారు కదా, 73,000 కోట్ల రైతు బంధు ఇచ్చాం. 14 లక్షల మంది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేద అమ్మాయిలకు మా కేసీఆర్ గారు 14 లక్షల మందికి 14,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాం. అదేవిధంగా సుమారు కేసీఆర్ కిట్టు పేరుతోటి సుమారు 18-16 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చాం. అదేవిధంగా రైతు రుణమాఫీ 5,600 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు రైతు సంబంధించినటువంటి ఏదైతే రైతు బీమా ఇచ్చాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతుందో సుమారు 29,000 కోట్ల రైతు రుణమాఫీ చేశాం. అదేవిధంగా 1,650 కోట్లు పెట్టి అన్ని జిల్లాలలో కలెక్టరేట్ నిర్మాణం చేశాం. అదేవిధంగా 617 కోట్లు పెట్టి అద్భుతమైన సెక్రటరేట్ నిర్మాణం చేశాం. 585 కోట్లు పెట్టి అమరవీరుల స్తూపాన్ని కట్టాం. 120 రెగ్గుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాం. 1, 2, 3, 4, 5 చెప్పుకుంటూ పోతే వందలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ అనడానికి ఒకటే ఎగ్జాంపుల్ తల్లి. ఏ రైతు బీమా అయితే, ఏ రైతు బంధు అయితే తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ నాయకత్వంలో పెట్టినవో అదే రైతు బంధు ఇలా ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఏదైతే రైతు బంధు వస్తా ఉంది కదా, మరి ఎవరు చెప్పారు తల్లి? ఇలా దీనికి ఆదర్శం కదా. తెలంగాణలో ఏర్పాటు చేసిన రైతు బంధు కేంద్రంలో ఉన్నటువంటి రైతు బంధుకు ఆదర్శం కాదా? తెలంగాణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కేంద్రంలో ఏర్పాటు చేసిన హర్ఘర్ జల్ యోజనకు ఇన్స్పిరేషన్ కాదా? అదేవిధంగా తెలంగాణలో వేసిన మిషన్ కాకతీయ ఈ దేశంలో అమృత్ సరోవర్కు అని చెప్పేసి కార్యక్రమం తీసుకు దానికి ఎగ్జాంపుల్ కాదా? అనేక కార్యక్రమాలు తెలంగాణను చూసి కాపీ కొట్టిన తల్లి భారతదేశంలో అనేక రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఇన్ని వేసిండ్రు, ఇన్ని కాపీ కొట్టిన అంటున్నారు. మరి 2023 ఎలక్షన్స్ లా ఎందుకు గెలవలేకపోయిండ్రు? ఎందుకు ఇప్పుడు వీళ్ళన్ని క్వశ్చన్ చేస్తాండ్రు. మాకు అసలు ఎట్లాంటిది రైతులను పట్టించుకోలేదని వాళ్ళే చెప్తాను, రైతులే చెప్తాండ్రు. మీరు అప్పుడు మద్దతు ధర ఇయ్యలేని రైతులే చెప్తాండ్రు. అందుకే 2023లో మిమ్మల్ని గెలిపించలేదు, కాంగ్రెస్ని ఎంచుకున్నామని వాళ్ళే చెప్తాను కదా. ఇప్పుడు ఈ రోజు వచ్చి మీరు ఇన్ని చెప్తున్నారు. మొత్తం మా నుంచెల్లే కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటారు రైతు బందే కావచ్చు, నీళ్ళ గురించే కావచ్చు, అన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అక్కడ చేసిందని చెప్తున్నారు. మరి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? ఏమైంది? ఇప్పుడు కర్ణుడి చావుడికి 100 కారణాలు ఉంటాయి. భారత రాష్ట్రం తోడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, నేను కాదన్నట్లే. డెఫినెట్ గా కారణాలు ఏందో ఎలా చేసుకుంటా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీకైనా ఓటమి గెలుపు అనేది తథ్యము. గెలుపు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపులు ఓటములు అనేవి వస్తూ ఉంటవి. ఆ గెలుపు గల కారణాలు ఎందుకు విశ్లేషించాల్సిన అవసరం ఉంది? ఒకవేళ ఓటమి వచ్చినైతే ఓటమి కానీ విశ్లేషించాల్సింది. ఓటమి గల కారణాలు ఆల్రెడీ మా పార్టీ అధిష్టానం గుర్తించింది. డెఫినెట్ గా 2028 or 2029 ఎలక్షన్స్ వస్తే వీటన్నిటి కూడా బేరేజ్ వేసుకొని మళ్ళీ ఫినిక్స్ పక్షి ఎట్లయితే ఎగిరుతున్న పక్షి మళ్ళీ బూడిదలో పడితే మళ్ళీ ఏ విధంగా బూడిద నుంచి తన రెక్కలిప్పుకొని మళ్ళీ పైకి లేస్తుందో కేసీఆర్ అనే ఫినిక్స్ పక్షి మళ్ళీ 2028 ఎలక్షన్స్లో మళ్ళీ ఆకాశానికి ఎగురుతాం, ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేస్తామనేటువంటి ఒక ధీమాని ఇలా మా పార్టీ నాయకత్వం ఆ విధంగా ఇవ్వగలిగింది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని బీఆర్ఎస్ పార్టీ సాధించింది మా కేసీఆర్ గారి మార్గదర్శకంలో. ఎక్కడో కేటీఆర్ గారు
రేవంత్ రెడ్డి గారిని చూస్తే భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ టైమ్స్లో మాది తప్పైంది, మేము కార్యకర్తని నిర్లక్ష్యం చేసింది వాస్తవం, ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళని మేము ఖచ్చితంగా ఆదుకుంటాం, అది ఆర్థికంగా అయినా ఎట్లా అయినా మేము వాళ్ళని దగ్గరుండి చూసుకుంటామని కేటీఆర్ గారు చెప్పినా లేదా, సభాముఖంగా చెప్పినా లేదా, చెప్పిందా లేదా ఇదే ముందు నుంచి వెళ్ళి ఉంటే ఈ రోజు మీకు పరిస్థితి వచ్చేది కాదేమో. నేనేమంటే గెలుపుకు అనేక మంది పెద్దలు ఉంటారు, ఓటమికి అనాథ. అప్పుడు ఓటమి దాన్ని ఎవరు మీదేసుకోరు. కాబట్టి గెలుపైనా ఓటమైనా అన్ని మీదేసుకొని నడిపే నాయకుడు మా కేసీఆర్ గారు, వారి మార్గదర్శకం నడిచేటువంటి కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. డెఫినెట్గా మీరు అన్నట్టు కొన్ని ఏదన్నా తప్పులు జరిగి ఉంటే డెఫినెట్ విశ్లేషణ చేసుకుంటారు. పార్టీ కార్యకర్తలు, పార్టీ నియమావళి, పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకమైన పని విధానం ఉన్నారో అన్ని కూడా విశ్లేషించుకుంటారు. కొన్ని అంశాలు బయట చెప్పి ఉంటే కొన్ని అంశాలు బయట చెప్పని ఉంటాయి. అన్ని అంశాలు బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా. డెఫినెట్ గా పార్టీ విశ్లేషించుకుంటే అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక ఓటమికి గల కారణాలు ఏందో విశ్లేషించుకుంటూ తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ 30 నెలలుగా మమ్ముల కాదని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకు మేము మాట్లాడాలి కదా. ఇవాళ బీఆర్ఎస్ కంటే మేము గొప్పగా చేస్తాము, బీఆర్ఎస్ కంటే గొప్పగా పరిపాలిస్తామని చెప్పేసి ఎవరైతే ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది చెప్పినారు ఎలక్షన్ల సమయంలో, వారి మేనిఫెస్టోని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. వారు ఇచ్చిన 6 గ్యారెంటీని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. 6 గ్యారెంటీలో 13 అంశాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. గతంలో మీరు చెప్పారు కదా, కేసీఆర్ ఏముందా రైతు బంధు ఆయన 10,000 ఇస్తా ఉండు, నేను 15,000 ఇస్తాను చెప్పిండు కదా, ఇస్తాన్నాడు కదా. మరి వాళ్ళకి 30 నెలలు అవుతుంది, రైతు బంధు ఇచ్చిండా? రైతు భరోసాగా మార్చినావు కదా, 15,000 అన్న కాస్త 12,000 అయింది. ఆ 12,000 ఎన్ని ఎకరాలకు వేస్తున్నావు ఇవాళ చెప్పగలుగుతాడా? గతంలో నువ్వే చెప్పినావు కదా, అరే కేసీఆర్ గుట్టలకేస్తుండు, రాళ్ళకేస్తుండు, రప్పలకేస్తుండు, రియల్ ఎస్టేట్ భూములకేస్తుండు, వెంచర్లకేస్తుండు చెప్పేసి మాట్లాడిన ఈ దగులుబాజీ రేవంత్ రెడ్డి మీరే మాటలు మాట్లాడద్దు. నేనేమంటే ఎట్లా అంటున్నారు అంటే విమర్శించండి కానీ కాదమ్మా నేను అంటున్నాను. శిరీష గారు, నేను సిరి గారు 2-3 అంశాలు ఎందుకు అంటున్నాడు బాధపడుతున్నామంటే, గతంలో నువ్వు ఏమన్నావమ్మా, రియల్ ఎస్టేట్ భూములకేసినని మాట్లాడినావు తల్లి, వెంచర్లకేసినని మాట్లాడినావు తల్లి. ఆ రోజు 1,52,00,000 ఎకరాలకే రైతు బంద్ వేసిరని చెప్తున్నావు. ఈ రోజు కూడా 1,52,00,000కే రైతు బంద్ చేస్తానని చెప్తున్నావు. మరి ఎక్కడ వేసినట్టు కేసీఆర్? నేను అడుగుతా. ఇక్కడ బాధ అనిపించేది అంటే అబద్ధాలను చిలువల పొలవలుగా ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించే ప్రజలకు కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిత్వాన్ని అన్నం చేసిన వాళ్ళని ఏమని మాట్లాడాలి? బాధ అనిపించదు, గుండె కలిసివేదా? ఇంకో మాట ఏమని చెప్పారు, కేసీఆర్ గారి కుటుంబం లక్షల కోట్ల ఎకరాలు దోసుకుంది ధరణి ద్వారా అని చెప్పేసి అన్నారు. మేడం ఎంత బాధాకరం తల్లి. 30 నెలలుగా నీ కాడ అన్ని అధికారాలు ఉన్నాయి కదా, 30 నెలలుగా నీ దగ్గర రెవెన్యూ మొత్తం నీ దగ్గర ఉంది కదా, నెంబర్ 2 అని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ ఉంది కదా, ఏం చేసావు తేల్చాలి కదా. ఒక్కటో తేల్చినవా? మళ్ళీ మాట మాట్లాడు, కాళేశ్వరంలో అవినీతి అని చెప్పేసి మాట్లాడినారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు కాళేశ్వరం కూలేశ్వరం మాట్లాడుతున్నటువంటి వీళ్ళని ఏమనాలి తల్లి? నేను అంటున్నాను, కాళేశ్వరం అనేది అనేక రకాల బ్యారేజ్ల సముదాయం అని చెప్పినారు, అనేక వేల కిలోమీటర్ల కాలువల సముదాయం అని చెప్పినాము, అనేక రకాల పంప్ హౌస్ల నిర్మాణం అని చెప్పినాము, స్టేషన్ల నిర్మాణం అని చెప్పినాము, అండర్ కెనాల నిర్మాణం అని చెప్పినాము, బ్యారేజ్ల నిర్మాణం అని చెప్పినాము, రిజర్వాయర్ల నిర్మాణం అని చెప్తే కాళేశ్వరం ఒక అద్భుతమైన సముదాయము. 4 సంవత్సరాల కాలంలోనే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రైతాంగ కన్నీళ్లు దూచడం కోసం వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తా ఉంటే, నిన్న కూడా నల్లగొండ సభలో అబద్ధాలను చిల్లుల పొలలుగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయకత్వాన్ని ఏమంటారు సిరి అంటావు? ఏమంటారు తమ్మా? మనసు బాధపడితే నీకు ఒక్క మాట అంటేనే అతనకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నవే. అనేక 9.5 సంవత్సరాలు ఇష్టం వచ్చిన ప్రచారాలు, మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, హరీష్ రావుని ఎన్ని మాటలు అనరాని మాటలు మాట్లాడారు కదా. ఈ 30 నెలల్లో కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని చెప్పేసి మాట్లాడినావు కదా. 97,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో సముదాయంలో లక్షల కోట్ల అవినీతి అని చెప్పి అబద్ధాలు చెప్పినారు. పోనీ తేల్చురని ఆయన అంటే ఎలక కొండను తవ్విర్రు, ఎలకనన్నా పట్టిర్రా, ఎలక తోకనన్నా పట్టిర్రా అని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని ఏం చేసినారు? కాళేశ్వరం అనే పేరుతోటి ఒక కమిషన్ వేసి దానికి ఒక 3 కోట్ల 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఖరికి ఏం చేసిరండి? సెంట్రల్ కాపా చెప్పినని చెప్పేసి మాట్లాడతా. సిబిఐ కమిషన్ నీకు దమ్ముంటే, దాంట్లో తప్పుంటే అరెస్ట్ చేయొచ్చు కదా కేసీఆర్ కేటీఆర్ని. చేత కాదు, చావలేదు, అలా ఏం లేదు కదా, అలా అయిపోయింది. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి, విద్యుత్ ఒప్పందాలు అవినీతి అని చెప్పేసి పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఒక 2 నెలలు 3 నెలలు ఏడిపోయిందమ్మా జగదీష్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను తల్లి, ఇదే అసెంబ్లీలో మాట్లాడినాం కదా. అంటే రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిర్రు, అబద్ధాలు ప్రచారం ఈయనే చెప్పొచ్చు కదా. కాళేశ్వరంలో అవినీతి అన్నావు కదా, బయట పెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టు, నిరూపించు. ఏం చేసినావు? కాళేశ్వరం కూలింది అన్నావు. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందమ్మా? ఒకటే చెప్పింది, అరే కాళేశ్వరం మొత్తం కూలలేదు, ఒక ఏదైతే బ్యారేజ్ అయితే ఉందో
ఏదో పిల్లర్లు ఉందో దాంట్లో కుంగినవి, దాన్ని మనం పునర్నిర్మించవచ్చు అని చెప్పినారు. అసలు తల్లి నేను లక్షల కోట్ల అవినీతిని మాట్లాడుతున్నటువంటి ఈ సన్నాసులు అనల్లా దద్దమ్మల అనల్లా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, మాటలు ఎక్కువ వస్తా ఉన్నవి. మరి 3 బ్యారేజీలకైనా క్యాష్ తెలుసా వీళ్ళకు? అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకైనా ఖర్చు 9,800 కోట్లు తల్లి. 9,800 కోట్లలో నీకు మేడిగడ్డ మాత్రమే ఒక 4-5 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినవి. దాన్ని పునర్నిర్మించవచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. మరి వాళ్ళు నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు, ఎందుకు తేల్చలేవు, ప్రజల ముందు పెట్టలేవు అంటే అందులో ఏం జరగలేదు కాబట్టి, ఏం తేల్చలేవు కాబట్టి అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసినా అధికారంలోకి రాగలిగినటువంటి మాట చెప్పగలుగుతున్నావు. నిన్న కూడా కూలేశ్వరని మాట్లాడుతా ఉన్నాడు. నాసిరకంగా కట్టడం, ఎందుకంటే ఎక్కడైనా 2 సంవత్సరాల కట్టింది ఎక్కడైనా కుంగుతాయా? అదేమైనా దాని మీద అదేమైనా 10 సంవత్సరాలు అయిందా కట్టి? కాలేదు కదా. 2 సంవత్సరాల కుంగుడు అనేది కొంత ఆలోచింపజేసే రకంగానే ఉంది కదా. ప్రజలు అక్కడే కదా మరి ఆలోచించింది. గింత కొత్తగా కట్టింది 2 సంవత్సరాలు కూడా అయితే లేదు, గిట్లెట్లా కుంగినాయి అని ఆలోచిస్తారా? ఆలోచించారు. పోలవరం ఎప్పటి నుంచి మొదలు పెట్టు తల్లి? నేను అడుగుతాను మీ టీవీ ద్వారా. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది తెలుసా 2021లో? ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టి తల్లి? నేను అడుగుతాను అమ్మా. అంటే ఇక్కడ కూడా కాలేదు. డయాఫ్రమ్ వాల్ కూలిపోయిన మాట వాస్తవం కాదు 2021లో. దాన్ని మళ్ళీ పునర్మించిన మాట వాస్తవం కాదా? అనేక కడెం ప్రాజెక్టు కూలిపోలేదా? నాగార్జున ఎడమకాల సంబంధించినటువంటి కూలిపోలేదా? పుట్టంగండి కూలిపోలేదా? సీఎం ఓపెన్ చేసాగానే పుట్టంగండి కూలిపోయింది. అనేక ఉదాహరణ చెప్తా. అంటే అవి కూలే కాబట్టి ఇవి కూలమని కాదు. కొన్ని ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏదో నిర్మాణం చేసేటప్పుడు కొన్ని లోపాల వల్ల కొన్ని కూలిపోయినాయి అనుకోండి. ఎన్ని కూలిపోయినాయి? ఓ పిల్లర్లో ఇబ్బంది వచ్చింది అనుకోండి, కూలిపోయిందని మాట్లాడతారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడేటువంటి వాళ్ళని ఏమనాలి? వీళ్ళని తెలివి ఉందనాలనా తెలియలేదనాలనా ఏమని మాట్లాడాలి? దాన్ని పునరింపజేసేటువంటి తెలివి లేదు నీకు, దాన్ని బాగు చేసే తెలివి లేదు, దాన్ని బాగు చేసే రైతులకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. కానీ ఏమంటారు? అసలు ఎన్ని రకాలుగా లిఫ్ట్ చేస్తూ కాళేశ్వరం తెలుసా? ఎన్ని రకాలు లిఫ్ట్ చేస్తూ కాళేశ్వరం తెలుసా వీళ్ళకు? మేడిగడ్డ నుంచి ఎప్పుడు తీసుకోవచ్చు, అన్నారం నుంచి ఎప్పుడు తీసుకోవచ్చు, సుందిల నుంచి ఎప్పుడు తీసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి ఎప్పుడు తీసుకోవచ్చు, ఏ సమయంలో ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసే తెలుసా వీళ్ళకు? పంపులు ఓపెన్ చేసే తెలివి ఉందా? ఏ తెలివి లేకుండా ఊకనే ఏం చేయాలి? టీవీ ముందు రాగానే బహిరంగ సభ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి. అమ్మా బహిరంగ సభ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, బహిరంగ సభ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి. అంటే కేసీఆర్ని తిట్టడానికి బహిరంగ సభలు పెట్టాలి. నిన్న ఏం పెట్టిరు చెప్పండి? నిన్న మీటింగ్ పెట్టి నల్గొండ జిల్లాలో ఏం చేసిరు చెప్పండి? నిన్న ఏమని చెప్పారు? మా వైఫల్యాలు ఏం వైఫల్యాలు ఉన్నాయి? నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, ఇచ్చినావా? ఎన్నిసార్లు అయిపోతున్నావు? ఎన్ని ఎకరాలకి ఇచ్చినావు? ఎన్ని ఎకరాలకి ఇచ్చిన అడుగుతున్నా. ఇలా 441 కోట్లు నువ్వు రైతు బీమా చెల్లిస్తే 7,761 మంది రైతులు ఇలా క్లైమ్లు ఆగిపోయినాయి రైతు బీమా చెల్లించలేక. నీ యొక్క భావదారిద్ర్యం వల్ల అరే కేసీఆర్ పెట్టిండు రైతు బీమా కాబట్టి నేను దాన్ని కడితే కేసీఆర్కే పేరు వస్తుంది. రైతు బంధు కేసీఆర్ పెట్టిండు, దాన్ని నేను కొనసాగిస్తే కేసీఆర్కే పేరు వస్తుంది. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు, దాన్ని నేను కొనసాగిస్తే కేసీఆర్కే పేరు వస్తుంది. ప్రగతి భవన్ కేసీఆర్ కట్టిండు, అమ్మో నేను దాంట్లో ఉన్నాను అని చెప్పేసి బట్ ఇక్కడ మనకు చెప్పినాం. ప్రగతి భవన్ పైన 617 కోట్ల రూపాయలతోటి కట్టినటువంటి ప్రగతి భవను 150 గదులున్నాయని చెప్పేసి ప్రచారం చేసిర్రు, బంగారు కడ్డీలున్నాయని ప్రచారం చేసిర్రు, ఎండి దర్వాజలున్నాయని ప్రచారం చేసిర్రు, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లని ప్రచారం చేసిరు. ఇవాళ నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, లెక్కల మంత్రే కదా. ఆ లెక్కల మంత్రి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి చెప్పాలి, దయచేసి చెప్తున్నా అడుగుతున్నా నేను. ఎన్ని గదులు ఉన్నాయో చెప్పాలి, ఎన్ని బంగారు దర్వాజాలు ఉన్నాయో, ఎన్ని కడ్డీలు ఉన్నాయో, ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయో లెక్క చెప్పాలని అడుగుతాను నేను. అంటే అబద్ధం కాదు. అరే 100 సార్లు మాట్లాడినాం, సమాధానం లేదు తల్లి. అంటే ఈయన అర్థమవుతుంది కదా, 150 గదులు లేవు, బంగారు కడ్డీలు అందలేవు, వెండి దర్వాజాలు లేవు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లేవు. అంటే ప్రగతి భవన్ ని అట్లా కట్టుకుండు ఇట్లా కట్టుకుండు 1000 కోట్లైనని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి మమ్మల్ని మాత్రం మాట్లాడిండు, అబద్ధాలు మాత్రం ప్రచారం చేసిండు. ఇవాళ మాత్రం మర్రి చెన్నారెడ్డి మానవరుల కేంద్రంలో 100 కోట్ల రూపాయలతోటి మనం మాత్రం ప్యాలెస్ కట్టుకుండు, ఒక గడి కట్టుకుండు తల్లి. విష్ణుడు రామచంద్రారెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి కాబట్టి అతను ఒక గడి కట్టుకుండు. ఆ గడికి 100 కోట్లు. దాని ఫెన్సింగ్ ఎంత కోట్లు తెలుసా? 17 కోట్లు. ఆ పక్కన ఫుట్బాల్ ఆడుతందుకు 5 కోట్లు. సింగరేణి నుంచి 10 కోట్లు తీసుకొచ్చి మెషిన్ తీసుకొచ్చిండు. నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు చెప్పిన మాటలే నీరదాక్ష, నువ్వు చెప్పిన మాటలే కదా, నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష అన్నట్టు నువ్వే మాట్లాడినావు కదా. నువ్వు రాయేసినావు, అది ఇవాళ నీ ముఖమే జిల్లుతుంది అంటున్నాను నేను. ఇవాళ గతంలో కేసీఆర్ గారిని అబద్ధాలు చెప్తేనేమో అబద్ధాలు చెప్పు నువ్వు. ఇవాళ నీ మర్రి చెన్నారెడ్డి మానవరుల కేంద్రంలో కట్టినటువంటి ఏదైతే నీ యొక్క బంగ్లా ఉందో
రేవంత్ రెడ్డి విష్ణు రామచంద్రరెడ్డి గారి గడి ఉందో ఆ గడి వివరాలను బయట పెట్టాలని మీ టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా నేను. దాంట్లో ఎన్ని బంగారు కడ్డీలు ఉన్నాయి, ఎన్ని వందల రూములు ఉన్నాయి, ఎన్ని బల్లిడ్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకుని భయంతో రేవంత్ రెడ్డి గారు, అదే ఫెన్సింగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో ఇలా బయట పెట్టడం డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు రైతు బీమా చేసేందుకు కడతందుకు పైసలు ఉండవు, రైతు బంధు ఇస్తేందుకు పైసలు ఉండవు, మెషిన్ తీసుకొస్తేందుకు పైసలు ఉంటాయి, అందాల పోటీ నిర్వహిస్తేందుకు పైసలు ఉంటాయి నీకు. అమ్మ నేను అడుగుతా ఉన్నా తల్లి, ఇవాళ ఫీజులు రియంబర్స్మెంట్ రాక అనేక మంది బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఇలా కాలేజీలు బంద్ చేస్తా ఉన్నారు తల్లి. కాలేజీలు ఒకవేళ అయిపోతే సర్టిఫికేట్ ఇస్తలేరు తల్లి. వాటి మీద నీకు సోయి ఉండదు, రైతు మీద సోయి ఉండదు, నిరుద్యోగుల మీద సోయి ఉండదు, ముసలాయల మీద సోయి ఉండదు, ఉద్యమకారుల మీద సోయి ఉండదు. కానీ ఈ ఆడంబరాలు ఉన్నాయి చూసినావా, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్, గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎస్సీ భూములు కొలగొట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్, హైడ్రా పేరుతోటి రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్కి ఇస్తే ముఖ్యమంత్రికి వస్తే గిట్టే ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశాలతో చూస్తూ ఉండు, ప్రజల్ని ప్రేమతో చూడు. రియల్ ఎస్టేట్ కోణంలో ఏముంటుంది, నీకెంత కమ్మినా నాకెంత ఇచ్చినావు, అంటే కమిషన్ అంటారా, నీకెంత కమ్మినా నాకెంత కమిషన్ ఇచ్చినావు అని చూస్తారు. నేనేమంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎదగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని ప్రేమతో చూడమంటున్నాను నేను, బిజినెస్లో చూడకు. ప్రజల్ని ప్రేమతో చూస్తే నీకు రైతు బంధు విడుదల చెబుతాయి. ప్రజల్ని ప్రేమతో చూస్తే అయ్యా ముసలమ్మలు గతంలో కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిన నాయన, 43 లక్షల మందికి ఇచ్చిన నాయన, మనం 2 లక్షలకి ఇద్దాం ఎక్కువ ఇద్దామని చెప్పి ఆలోచన వస్తుంది. అరే మనం 2000 మనం 4000 చేస్తున్నాం, 4000ది 6000 చేస్తున్నాం, పెంచాలనిపిస్తుంది. నిరుద్యోగ వృత్తి 2000 4000 ఇస్తామన్నావు, ఇచ్చినవా తల్లి? 2 లక్షల ఉద్యోగాలు నింపినవా తల్లి? ఇవాళ అడిగే ఎన్ని వేసినావు తల్లి? ఎన్ని వేసినావు? ఎప్పుడు ఎన్ని మొత్తం ఉద్యోగాలు ఎన్ని నింపుతున్నావు? 30 నెలలు 900 రోజులు, 30 నెలలు 900 రోజులు, 100 రోజులలో చేస్తాను కదా నువ్వు, అన్ని సంవత్సరం లోపల పూర్తి చేస్తాను కదా. ఏమని చెప్పి నీకు పెద్ద పెద్ద మాటలు. జూన్ 2కు ఖాళీలన్నీ గుర్తిస్తాం, సెప్టెంబర్ 17కు ఖాళీలన్నీ పూర్తి చేస్తాం, ప్రతి సంవత్సరం నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం. నింపినావా? అసలు మీరు ఇయ్యలేదు కదా మరి. ఓలియలేరు, ఓలు చెప్పారు మీరు, ఓలు చెప్పారు తల్లి, ఓలు చెప్పారు. 2,25,078 ఉద్యోగాలకు మేము ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకుని నోటిఫికేషన్ వేసినాం. 1,68,042 ఉద్యోగాలు నింపినాం తల్లి. మేము చెప్పుకోలే, ఏం చేస్తాం? మా ఫెయిల్ కాదు, మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కదా. అబద్ధాలను ఏం నంబర్ జనాలు అనుకున్నాము. ఇవాళ ఈ అబద్ధాలను నమ్మే పరిస్థితికి వచ్చినట్టు ఇవాళ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు 30 నెలలుగా. అరే కథ గన్ని ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ని మనం వదులుకుంటుమి అని వస్తుంది కదా. నేనేమంటే మా తప్పులతో పాటుగా ప్రతిపక్షం ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఏదైతే అబద్ధ ప్రచారం ఉందో జనాలు నమ్మినరు అనుకున్నారు. కేసీఆర్ అన్ని అప్పుల కుప్పగా చేసినంటే ప్రజలు నమ్మిరు. మరి ఇవాళ ఈయనేం చేస్తుండు? అప్పు చేసి పప్పు కూడా తినమంటుండే రేవంత్ రెడ్డి. మీరు అది కూడా చెప్పలేకపోతున్నారు. మీరు చేసిన ఈ ప్రచారం చేస్తలేరు. మీరు ఒకవేళ ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో ఒకవేళ వాళ్ళు వైఫల్యం చేస్తే ఆ వైఫల్యాన్ని కూడా మీరు గుర్తించి ప్రజలలాగా తీసుకెళ్తలేరు. మీరు అక్కడ నేను ఫెయిల్ అయినరు అంటారు, మీరు కాలేదంటారా? రైతు రుణమాఫీ కాలేదని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, రైతు బంధు 4 దఫాలు ఎగ్గొట్టిందని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, లగిచర్ల భూముల మీద కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క సంబంధించిన నోటిఫికేషన్ వేయాలని కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాదులో 60-70 ఏళ్లుగా నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరుతున్నారు, అనేక బస్తీలుగా ఉంటుంది హైదరాబాద్. ఆ బస్తీలలో నివసిస్తున్న 60 గజాల్లో 50 గజాల్లో 30 గజాల్లో 100 గజాల్లో అనేక రోజులుగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని నివసిస్తున్నటువంటి కరెంటు బిల్లు కడుతూ, వాటర్ బిల్లు కడుతూ, సివరేజ్ బిల్లు కడుతూ, అన్ని రకాల బిల్లులు కడుతూ ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని 50 గజాల్లో 60 గజాలు నివసిస్తున్నటువంటి పేద ప్రజల నెత్తురు తాగుతున్న హైడ్రా మీద కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముషిరాబాద్కు పోతే రాళ్లదాడి జరిగింది. నీ టీవీ చూడలేదా? నేను అడుగుతాను, ఇవాళ మీరు చూడలేరా? మీ కళ్ళ కనపడలేదా? ఇవాళ తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది కదా. అదే హరీష్ రావు గారు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే 180,000 మెసేజ్లు వచ్చినాయి. ఎప్పుడైతే హరీష్ రావు గారు రుణమాఫీ కాలేదని కొట్లాడితే పనికిరాని ఛాలెంజ్లు విసిరి ఏమని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు చెప్పినారు, ఆ రైతు బంధు రావాలన్నా రుణమాఫీ కావాలన్నా ఎలక్షన్లు అప్పుడు వస్తాయి అని అన్నాడు. ఎలక్షన్లు అప్పుడే రైతు బంధు, ఎలక్షన్లు అప్పుడే రుణమాఫీ అని అన్నాడు. వాస్తవమే కదా. పార్లమెంట్ ఎలక్షన్లకు ఒక రైతు బంధు చేసినావు, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ల ముందు ఒక రుణమాఫీ చేసినావు, మళ్ళీ ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇలా రైతు బంధు చేసే పరిస్థితికి వచ్చినాడు. ఎలక్షన్లకు రైతు బంధు వస్తుంది. గతంలో కేసీఆర్
నాట్లకు మధ్య నా రైతు బంధు వచ్చిందని హరీష్ రావు గారు చెప్తే హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద దాడి చేసింది వాస్తవం కాదా? హరీష్ రావు గారు ఖమ్మం పోయినారు, వరదలు వచ్చినాయి, ఖమ్మం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు అక్కడికి పోతే 3 మంత్రులు ఏం చేస్తూ ఉన్నారో చెప్పి ప్రజలాడుతూ ఉంటే హరీష్ రావు కాన్వాయ్ మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఎలుగుమట్లలో అనేక మంది పేద ప్రజలు అనేక సంవత్సరాలుగా అక్కడ జీవనం కొనసాగిస్తూ చిన్న చిన్న గుడిసెలలో ఉంటే వాళ్ళ గుడిసెలు కూలగొట్టింది కదా. ఇలా హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసం పైన మాట్లాడుతుంది బీఆర్ఎస్ కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏదైతున్నాయో అది రైతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మీరు ఎలక్షన్ల సమయంలో 100 రోజులలో ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ద్వారా 250 గజాల ఉద్యమకారులకు స్థలం 30 నెలల్లో ఎవరికి వచ్చిందో ఒక్కసారి బయట పెట్టాలని అడుగుతా ఉన్నా నేను. 2,500 రూపాయల ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఎంతమందికి వచ్చిందో ఇలా ఇడతామని చేయమని చెప్తా ఉన్నాను. ముసలయ్యాల పింఛన్ పెంచుతామని చెప్పేసి అన్నారు. ఏం చెప్పారు తల్లి? కేసీఆర్ ముసలమ్మకు ముసలయ్యకు పంచాయతీ పెట్టిండు, ఓన్లీ ముసలయ్యకి మాత్రమే ఇస్తుండు, ముసలమ్మకి ఇస్తారు పింఛన్ అన్నాడు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు. మరి ఇలా ముసలమ్మకు ముసలయ్యకి ఇస్తున్నావు పింఛన్? 30 నెలలు అయింది, పింఛన్ ఇవ్వకపోతివి, 2500 ఇవ్వకపోతివి, తులం బంగారం ఇవ్వకపోతివి, స్కూటీలు ఇవ్వకపోతివి, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతివి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, కౌలు రైతులు గుర్తించకపోతివి, రైతు కూలీలను గుర్తించకపోతివి, రైతు బంధు సరిగ్గా ఇవ్వకపోతివి, రైతు బీమా ఇవ్వకపోతివి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్న నాయకులారా ఎన్ని ఇళ్ళు ఇచ్చినారు? ఎన్ని ఇళ్ళు పూర్తయినాయి? ఇలా మీరు మాట్లాడుతా ఉన్నాను. ఇక రేషన్ కార్డులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. 6,74,790 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక రేషన్ కార్డులు లేదు, ఏం లేదమ్మా సిరి గారు, ఒకటే నేర్చుకోరు. ఒక అబద్ధాన్ని అనేక సార్లు చెప్తే నిజమైద్దని చెప్పేసి చెప్పేటువంటి ఏదైతే హిట్లర్ దగ్గర పనిచేసే మంత్రివర్యులు గ్లోబెల్స్ అమ్మ, అందుకనే ఆయనకు గ్లోబెల్స్ లెక్క మాట్లాడవచ్చు, హిట్లరే ఆదర్శంగా ఉంటారు వారికి. రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఆదర్శం? ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాకైతే నేను చెప్తాను, నేను వామపక్ష రాజకీయాల నుంచి వచ్చినా కాబట్టి నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం, చేగువేర్ అంటే ఇష్టం అంట. లేకపోతే కొంతమంది గాంధీ పద్ధతిలో వాళ్ళు మహాత్మా గాంధీ ఇష్టం ఉంటారు, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టం ఉంటారు. ఈయనకేందండి హిట్లర్ అంటే ఇష్టం మాట్లాడతారు? హిట్లర్ దగ్గర ఉన్నటువంటి మంత్రిగా పనిచేసిన గ్లోబల్ ఎట్లయితే ప్రచారం చేస్తారో గట్టినే ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ప్రచారం చేసారు. ఇప్పుడు మీరే అన్నారు హైడ్రా గురించి మాట్లాడారు, వెలుగు మట్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు వెలుగు మట్లలో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? అండ్ అట్లనే హైడ్రా గురించి మాట్లాడితే ఒక ప్రముఖ నాయకుడి కాలేజ్, ఒక చెరువులు ఉన్నది, దాని గురించి ఇంతవరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు పెదవి విప్పుతలేరు దాని మీద? అధికారం మీ ఉన్నావా? అధికారం మీరే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మీ ఉన్నావా? అడగాలి కదా. వెలుగు మట్ల దగ్గరికి పోయి మీరు ముఖ్యమంత్రి మీ ఉన్నావా? మీరు అక్కడికి ముఖ్యమంత్రి మీ ఉన్నావా? సిరి గారు ముఖ్యమంత్రి మీ ఉన్నావా? మంత్రులు మీ ఉన్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా, బీఆర్ఎస్ నాయకులు అంటున్నావు కదా, కూల్చిపోయి అట్లే కూల్చు అడుగుతున్నాం. ప్రజల దగ్గరికి పోయి ఎవరిదైనా చెప్పినాం. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిర్రు, అనేక రకాలుగా చిల్వల పొలలుగా ప్రచారం చేస్తే కేటీఆర్ గారు చెప్పిర్రు, ఏదైనా ఇంచు భూమి కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నట్టయితే ఫామ్ హౌస్ కట్టుకోరు, అక్రమంగా ఉంది, నాల మీద ఉందని చెప్పేస్తే పోయి కూల్తామని చెప్పినాం. తెలిసిరా? నేను చెప్తున్నాం తల్లి, మీ టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మీ టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే అక్రమార్కులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎంఐఎం కాదు, తేల్చండి అంటున్నాను. ఫస్ట్ తేల్చే ముందు ఆయనకి అసలు వస్తుంది కదా, ఆ గుదుగంచెరు పక్కనే వాళ్ళ సోదరుడి యొక్క తిరుపతి రెడ్డి నివాసం ఉంది, అది కూలగొట్టాలి ఫస్ట్. కాబట్టి అది కూలగొట్టలేక ఇవన్నీ బయట పెట్టలేకపోతున్నాడు. కాబట్టి తప్పు తన కింద పెట్టుకొని గురిగింజ తన కింద నలుపు అడుగుతున్నాం కదా తల్లి, నీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా కదా. ఎవరైతే హైడ్రా అనేది పేదలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది అని నిరూపించమని చెప్తున్నాం రేవంత్ రెడ్డిని. పెద్దోళ్ళ ఇళ్ళ దగ్గర కూడా బుల్డోజర్ పోతుంది, పేదల ఇళ్ళ మీదకే కాదు, అది ఆదివారాలు శనివారాలే కాదు, ఎప్పుడైనా పోతే అని చెప్పేసి తెలియజేయండి. హైకోర్టు ఎన్ని నోటీసులు ఇచ్చింది, ఎన్ని మొట్టికాయలు పెట్టింది. అమ్మ అసమర్థ చేతగాని చేవలేని ప్రభుత్వం ఎవరైతే ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళమ్మ ఏం లేదు, హైడ్రా పేరుతోటి వసూల రాజకీయాన్ని మొదలుపెట్టిరమ్మా. హైడ్రా పోవడం, వసూలు రావడం. ఈ మధ్యకాలంలో ఇక్కడ నీకు లోతుకుంటున్నా ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది సోషల్ మీడియాలో, రెవెన్యూ శాఖ మంత్రి గారు అక్కడికి హైడ్రాను తోలడం, అందులో 15% నాకు ఇస్తేనే 40 ఎకరాలు, 40 ఎకరాల్లో 25 ఎకరాలు మీకు, 15 ఎకరాలు మాకు అని చెప్పేసి పంచుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎవరైతే బెదరలేరో, ఎవరైతే లొంగలేరో, ఈ హైడ్రా పేరుతో బెదిరించి ఇవాళ రియల్ ఎస్టేటు భూముని సృష్టించి వ్యాపారం చేసుకుంటూ దండుకుంటున్నటువంటి బ్రదర్సే రేవంత్ రెడ్డి బ్రదర్స్. ఇలా ఈ 30 నెలల్లో బాగుపడ్డది ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి బ్రదర్సు, రేవంత్ రెడ్డి అనూహ్యులు,
రేవంత్ రెడ్డి మిత్రులు, వారి యొక్క క్యాబినెట్ బృందం. ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు బీఆర్ఎస్ భవన్లో అందరు కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది ఒక అంశం గురించి, ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్టే ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే భూములు ఉన్నాయో దాని గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినరు. చాలా విషయాలు ఇట్లా ప్రవీణ్ కుమార్ గారు అనేక సందర్భాలలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత అసలు ఆ విషయం ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఎంతవరకు దాంట్లో అంటే ముందుకెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా, అసలు అది అక్కడ మధ్యలో ఆగిపోయింది అనేది మీరు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారా అసలు ఏం జరుగుతుంది ఆ అంశం మీద అనేది? డెఫినెట్గా ఎల్2 పాలసీ పేరుతో మేము కొట్లాడినాం. ఎల్2 పాలసీలో ఏం జరుగుతుందనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది. రాఘవ క్రషర్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు హిల్ పాలసీ గురించి మీరు మాట్లాడిండ్రు, రాఘవ క్రషర్స్ గురించి మాట్లాడితే హరీష్ రావు గారు వెళ్ళిన, కృష్ణ గారు వెళ్ళిన, అందరు వెళ్ళిన అక్కడ మాట్లాడిండ్రు. ఆ తర్వాత ఏమైంది అనేది ప్రజలు చూస్తే అసలు ఎక్కడ ఏం కనబడతలేదు కదా. ఎందుకు అనుకుంటారు మీరు అట్లని? ఆపిరు కదా రావ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో, అక్రమంగా క్రషర్ చేస్తా ఉన్నారో, విద్యుత్ బిల్లులు పెట్టి ఏదైతే చేస్తా ఉన్నారో, డీజిల్ పోసి చేస్తా ఉన్నారో అవన్నీ ఆపేసినారు కదా. ఇవాళ ఎస్సీ భూముల్ని అమ్మకుండా చూసినాం కదా. ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా ఎవరైతే ఈ ఈ 30 నెలలుగా అనేక సందర్భాల్లో మేము కొట్లాడినప్పుడు ఇలా ఎలుగుమట్ల సంబంధించినటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి కదా. అంటాను ఎవరైతే కూలగొడుతున్నారు ఎందుకయ్యా మీరు అని అంటే వాళ్ళకి ఎట్లా పోతారని చెప్పేసి అడావుడిన సెకండ్ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదా అంటాను. రాఘవ కన్స్ట్రక్షన్ కావచ్చు, అన్ని అంశాల పట్ల ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అంశాల పట్ల అవేర్ అవుతా ఉంది. అవేర్ అయి తప్పు చేయొద్దని చెప్పేసి సరిదిద్దుకుంటా ఉంది. సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాది ఉంది కాబట్టి కొట్లాడుతా ఉన్నాం. అయినా కూడా మొండిగా మేము గట్నే చేస్తాం, గట్నే పేరు ఇల్లు గులగొడతామని చెప్పేసి మొండిగా పోతే హైకోర్టు ఏం చెప్తుందో మీరు వింటా ఉన్నారు. కాబట్టి అయినా కూడా ఇంకా హైకోర్టు చెప్పి వినకుండా పోతున్నామంటే ఐఏఎస్ ఆఫీసర్లకే హైకోర్టు ఏం చేస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్లని వాళ్ళకు మీరు ఎందుకు రావట్లేరని చెప్పేసి వాళ్ళ మీద కోర్టు సంబంధించినటువంటి సమాన్లు పంపుతున్న పరిస్థితికి వచ్చినది. కాబట్టి ఇంకా కూడా మొండిగా అట్నే చేస్తామంటే ప్రజలు తెలుసుకుంటారు మిమ్మల్ని. ప్రతిపక్ష పార్టీకి మా బాధ్యతగా మీరు చేస్తున్న తప్పని చెప్పడం మా బాధ్యత, మీరు చేస్తున్న విధానం తప్పని చెప్పడం మా బాధ్యత, వాటి మీద కొట్లాడడం మా బాధ్యత. అయినా కూడా మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, మాకు ప్రజలు పవర్ ఇచ్చారని చెప్పేసి మొండిగా పోతే చరిత్రలో అనేక మంది నియంత్రణని, అనేక మంది చరిత్రలో చరిత్రహీనులుగా చేసే చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. నిన్ను కూడా గదే చరిత్రహీనుడు అయితే రేవంత్ రెడ్డి అని చెప్తున్నా మీ టీవీ ద్వారా. వేర్ ఈస్ కేసీఆర్? కేసీఆర్ ఎక్కడ? ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజల మధ్యలోకి ఇంకా రావట్లేదు? ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు అసెంబ్లీని రద్దు చేయండి, బయటకు వచ్చి మాట్లాడతాం, ప్రజలల్లో ఉండి మాట్లాడదామని అన్నారు. కానీ ప్రతిపక్ష నేత ఫ్లోర్ లీడర్ అయ్యి ఉండి ఇంతవరకు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయితే లేరు? ఇన్ని సమస్యలు ఉండుంటే ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడట్లేదు? అసలు ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు? కృష్ణా జలాలు అక్రమంగా పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్నానంటే నల్గొండ జిల్లా సభలో గర్జించింది కేసీఆర్. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికీ తల్లి? నేను అంటున్నాను 30 నెలలుగా ప్రతిరోజు హరీష్ రావు గారి రూపంలో, కేటీఆర్ గారి రూపంలో కేసీఆర్ గారు ప్రజల మధ్యనే ఉన్నాడు. ఇలా నేను మాట్లాడుతున్నంటే మాకు పార్టీ డైరెక్షన్ లేకుండా మాట్లాడుతున్నాను. ప్రతినిత్యం ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక 6 నెలలు టైం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి, ఒక సంవత్సరం పాటు టైం ఇచ్చాం. చేస్తారేమో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనుకున్నాం. ఇవాళ ప్రజలు కనపడతా ఉన్నది. కేసీఆర్ టు రేవంత్ రెడ్డి, కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్యన పోలికలు పోలుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాన్ని సరిపోల్చుకుంటారు ప్రజలు. ఇలా జగిత్యాల జైత్రయాత్రలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మీరు వినలేదా? ఇలా ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ చెప్పింది వినలేరా? కాబట్టి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు సల్లగాను. ఇలా అల్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కానీ సజ్జనుడు అట్లా పలకడు కదా. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనుకున్నప్పుడు, తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా గొంతై నిలవాలన్నప్పుడు ఆయనకంటే గొప్ప ఫైటర్ ఎవరు? డెఫినెట్గా వస్తారు, డెఫినెట్గా మాట్లాడతారు. అసెంబ్లీలో రా అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళకు ఇలా హరీష్ రావు గారు ఉపనాయకుడిగా ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏం మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలని నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. ఇవాళ ఫ్లోర్ లీడర్గా సబితేందర్ రెడ్డి గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, హరీష్ రావు గారిని నియమించినారు. హరీష్ రావు గారు రీసెంట్గా కాళేశ్వరం మీద మాట్లాడితే 33 సార్లు మైక్ కట్ చేసిరండి.
కేటీఆర్ గారు మాట్లాడితే 15-20 సార్లు కట్ చేశారండి. ఒకవైపు మీరు అసెంబ్లీకి రా అని చెప్పేసి అంటారు, చర్చ పెట్టమని చెప్పేసి మాట్లాడతారు. ఆ చర్చ పెడతా ఉంటే పార్టీ నాయకుల యొక్క మైక్ కట్ చేస్తూ ఉంటారు. మీ నీతి ఏంటి అంటే మీరు 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 తప్పును ఒప్పుకోలేకపోతున్నారా? ఆ తప్పుని ప్రశ్నిస్తే ప్రజలు చూస్తారని భయపడతా ఉన్నారా? అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క బండారం బయటపడద్దని చెప్పేసి మీరు ఇలా ఛానళ్ళు మూసేస్తూ ఉన్నారా? అసెంబ్లీ లైవ్ కూడా కట్ చేసిన పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఒకవైపేమో అసెంబ్లీలో రూల్స్ అన్నీ బుల్డోల్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఉపనాయకులు ఎవరైతే వారు మాట్లాడే మాటలతో మైక్ కట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇష్టం వచ్చిన తిట్లదండకం చేస్తూ ఉన్నారు, రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నేతలను ఇబ్బంది పెడతా ఉన్నారు, మళ్ళీ ఒకవైపు ఏమో మీరు రాండి అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అంటే వీరి యొక్క చర్యలు ఎట్లా ఉన్నాయంటే చాలా హీనాతీనంగా అప్రజాస్వామికంగా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు వీటిని గమనిస్తూ ఉన్నారు. ఇలా ఏం చేస్తాం తల్లి, ఏం చేస్తాము? కుసంస్కారాలతో మనం ఏం పెట్టుకుంటాము? నీతి లేదు. ఏం మాట్లాడతారు, ఏమేమి మాట్లాడుతారు చూస్తలేమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీరు వింటా ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఆయన వయసు 70 ఏళ్ళు కేసీఆర్ గారిది. ఒక మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుని పట్టుకొని ఏం మాట్లాడుతారు మనం వింటలేమా? ఆ మాటలు మళ్ళీ చెప్పమంటావా? చిన్నపిల్లలు అరే రాజకీయాల్లో భాష గిట్నే ఉంటుందని చెప్పి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు కదా. ఏం మాట్లాడతారు? కనుగుడ్డు ఉడబీకి గోటీలు ఆడుకుంటాం, పండబెట్టి తొక్కుతాం, పొట్టపేగులు ఉడబీకి మెడలు వేసుకుంటాం, పాతాల భైరవులు. ఏం మాటలమ్మా? ఎందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడితే నువ్వు అన్నావు కదా, నాకంటే గొప్పగా అన్నావు కదా, మీకంటే గొప్పగా పరిపాలిస్తున్నావు కదా, గొప్పగా పరిపాలించు. మమ్మల్ని అన్ని మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు చూడు ఒకసారి, అది చూడాలి కదా. రేవంత్ రెడ్డి గారు అనేక మనుషులు బాధపడుతుంది తెలియదా రేవంత్ రెడ్డి గారికి? చాలా బాధపడుతుంది చాలామంది. కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నువ్వు మాట్లాడుతున్న మాటలేంది, నువ్వు నీ యొక్క ఎటకారాలు ఏంటి? మూసికి కూడా అడ్డం వచ్చిండు, మూసికి మేము అడ్డం వచ్చినావా? మూసిలాట పండబెట్టి తొక్కుతారట. ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నా చచ్చిపోయినా కూడా నేను ఓడటం వచ్చిండు. అది ఎవరిని అంటున్నారు? మీరు చెప్పాలి. ఎవరిని అంటుండ్రు? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయింది కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని అమలు చేయలేకపోయింది కాబట్టి, 420 హామీలని దోకా చేసింది కాబట్టి, 420 హామీలని దోకా చేసి 420 అయింది కాబట్టి, 420 సీఎం అయింది కాబట్టి ఇవాళ ప్రజల ముందు చెప్పలేక ఇక తిట్ల దండకం మాత్రమే పెట్టుకున్నాడు. అధికారం ఇంట లేరు. నువ్వు చెప్తే అధికారులు కూడా వినే పరిస్థితి లేదు. జూన్ 9వ తారీఖు రోజు వర్షం వస్తే హైదరాబాద్లో మీరు చూడలేదా ట్రాఫిక్ నరకాన్ని? దానికి కూడా బీఆర్ఎస్ కారణం అని చెప్పేసి అంటారు. నువ్వు అధికారులు చెప్తుంటలేరని నువ్వు మాట్లాడుతున్నావు. మరి ముఖ్యమంత్రికి అధికారులు లేరా? ఎవరు చేయాలి సమీక్ష? గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. దాన్ని గాడిలో పెట్టాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? ఇలా హోంశాఖ మంత్రి కరీంనగర్లో పట్టపగలు జోరీలో షాపులో దొంగలు పడి కాల్పులు జరిపోయారమ్మా. దాన్ని నివారించింది ఎవరు? హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాదా? ముఖ్యమంత్రిగా తన దగ్గర పెట్టుకోలేరా? ఇవాళ హైదరాబాద్లో నీళ్ళు వచ్చినాయి, ట్రాఫిక్ ఇబ్బంది అయింది, అధికారులు అంటే పురపాలక శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. శాఖలన్నీ నీ కాళ్ళ పెట్టుకొని అధికారులు ఉంటారంటే ఎందుకు వింటారు? నీకు అసలు అధికారుల మీద పట్టుందా? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేయాలని ఉందా? కానీ మీరు చేయని పనులను నేను చేస్తాను. స్కూల్ చూసుకున్నట్టయితే ఏం చేస్తున్నాడు? మనం చూసుకున్న అట్లు చూసిండే కదా స్కూల్ ఎట్లా 27,000 స్కూల్స్ ఉన్నాయమ్మా. 4,000 స్కూళ్ళు తీసుకొస్తున్నాడు వాటిని. నేను చెప్తున్నాను. నేను ఇవాళ ఉన్న స్కూల్ మంచిగా చూడరు నాయన అంటే 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఆ గురుకుల పాఠశాలలో మన మృదంగం అవుతుంది. తేళ్లు గరుస్తున్నవి, పాములు గరుస్తున్నవి, ఎలకలు గరిచిపోతున్నవి, కలుషితాహారం అవుతుంది. ఉన్నటిని మంచి చేసి పిల్లలను బాగుపెట్టమంటే ఏమంటారు కదా, ఏటరాయిది అని ఆయన కూటరాయి తీస్తాడు అన్నట్టు, ఉన్న నాలుగు కొండ నాలుగు మంది ఉన్న నాలుగు ఉడికిపోయినట్టు రేవంత్ రెడ్డి గారి పరిపాలన. నువ్వు అసలు స్కూళ్ళని డెవలప్ చెయ్యి, ఉన్న ప్రభుత్వ స్కూలన్నీ బాగు చేసే ప్రయత్నం చెయ్యి. మన ఊరు మన బడికి బిల్లులు రావట్లేమని నీ గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు మీ మండలి చైర్మన్ చెప్తున్నాడు. నీ పార్టీలో మండలి ఏదైతే మండలి చైర్మన్గా పనిచేసిన గుత్తా సికందర్ రెడ్డి గారు, అరే మన ఊరు మనబడి కార్యక్రమాలు చేసిరా, 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు 50 లక్షలు 60 లక్షలు, అది పిల్లల కోసం చేసినటువంటి ఆ కాంట్రాక్ట్లు, అది బిల్లులు ఇవ్వండి అని మోరో అని చెప్పి ఆల్మొత్తుకుంటున్నారు. నీ అలయన్స్ పార్టీ ఉన్న సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ సత్యం గారు, అరే కరెంటు ఫోన్ చేస్తే రైతులే కట్టుకుంటున్నారు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులే పైసలు ఇచ్చి తెచ్చుకుంటారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కాదా? కాబట్టి ఇవాళ చేతగాక చేయలేక ఏమంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఏమీ చేయలేడు కాబట్టి ఇక తిట్టదండ కానీ పెట్టుకున్నాడు అంతే తప్ప ఇంకేం లేదు.
ఎస్ఎల్బీసీని అడ్జస్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. 30 నెలలు అయింది. 30 మీటర్ల దోయినవా? 30 మీటర్లు దోయిండు. ఆ 30 మీటర్లు దోయితే 8 మంది ఇంజనీర్లు అందరూ చనిపోయారు తల్లి. ఇద్దరు ప్రాణాలు, ఇద్దరు బయట తీసిన శవాలు, ఇంకా 6 శవాలు అల్లే ఉన్నాయి. అంటే కనీసం ఇంజనీర్ల శవాలను కూడా బయటకు తీయలేని ఈయన కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. ఏం చెప్పాలి నేను? ఇక 2028 మార్చి వరకు కంప్లీట్ అయిపోతుంది. 2005లో కూడా గిట్టారు కాంగ్రెస్ పార్టీ. 2005లో ప్రారంభించేటప్పుడు 5 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి చేస్తామన్నారు. 2010 వరకే పూర్తి చేస్తామన్నారు. ఇవాళ 2026 వచ్చింది. మాటలు మస్తు చెప్పచ్చు. మాటలు కోటలు దాడతాయి, చేతలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో. అన్ని అట్టే ఉన్నాయి. మాటలు కోటలు దాడుతున్న కాంగ్రెస్ పార్టీవి, చేతలు మాత్రం గడప దాడతలేవు. అది ఏ రంగంలో చూడు, రైతు సంక్షేమంలో చూడు, నిరుద్యోగుల విషయంలో చూడు, మహిళల విషయంలో చూడు, అదేవిధంగా వృద్ధుల వితంతుల పింఛన్ల విషయంలో చూడు, ఏ విషయంలో చూడు ఈ రాష్ట్రంలో నేను ఇవాళ మీతో డిబేట్ చేస్తా ఉన్నా, మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, సవాల్ ఇస్తుతా ఉన్నా. మాటలు కోటలు దాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులయ్యి, చేతలు మాత్రం గడప దాడుతలేవు అనే అంశాన్ని ఇవాళ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఇవాళ మరి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి అంటారు. అంటే వాళ్ళు ఫిరాయించిండ్రా, లేకపోతే మీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఏందంటారు? రేవంత్ రెడ్డిని అడగాలి. ఇప్పుడు స్పీకర్ ఏమంటున్నారంటే కాలేదా అంటారు. రేవంత్ రెడ్డిని అడగాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు? మీరేమంటారు? ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల వెనకాల నేనుంటా, మిమ్మల్ని నేను కాపాడుకుంటా అన్న రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మాకెంత ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఏసీ చైర్మన్ ఇచ్చిన రేవంత్ రెడ్డిని అడగాలి. ఫిరాయించిన ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పోస్టిచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి గురించి రేవంత్ రెడ్డిని అడగాలి. నేనేం అడగాను? మేమేం చెప్తాం తల్లి? మేము అంటున్నాం ఫిరాయించడానికి, మేము అంటున్నాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వ సలహాదారు పోస్ట్ వస్తుందా? నేను అంటున్నాను. నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ చెప్తున్నామ్మా. మరి స్పీకర్ చెప్తే పోచారం రెడ్డి ప్రభుత్వ సలహాదారు ఎట్లా వస్తుంది? బీఆర్ఎస్ లో లేడు గాంధీ అని మేము అంటున్నాం. పిఎస్సీ చైర్మన్ ఎట్లా వస్తుంది? బీఆర్ఎస్ లో లేడు కడియం శ్రీ అని అంటున్నాం. అలా కూతురుకు ఎంపీ సీట్ వస్తుంది కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ లో లేడు దాన నాగేంద్ర అంటున్నాం. మరి ఎంపీ సీట్ వస్తుంది సికింద్రాబాద్. మీరు ఇలా చేర్చుకొని ఏదైతే 1985లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టానికి మీరే తూట్లు పొడుస్తూ, భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకున్న రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి రోజూ రాజ్యాంగం జపం చేస్తున్న రాహుల్ గాంధీ గారు, వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని ఈడ తూట్లు పొడుస్తూ మీరు మాట్లాడుతున్నారు తగుదునమ్మా అని. అంటే ఇంతమంది గతంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీ దాంట్లో విలీనం కాలేదా? అమ్మ నేనేమంటున్నా, ఆ రోజు విలీనమైన బాజాప్త విలీనమైనరు. మేము కూడా ఏదైతే శాసనసభలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లకు అనుగుణంగా జాయిన్ చేసుకున్నాం. వాళ్ళు విలీనం చేశారు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంది? అరే నువ్వు చేర్చుకున్న ఎమ్మెల్యేలు నువ్వు చేర్చుకోని చెప్పు. ఒకవేళ చేర్చుకుంటే వాళ్ళని ఫిరాయింపుదారులుగా చూసు రాజీనామా చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఆయన మొలకెత్తనియను బంగాళాఖాతంలో కలుపుతుంటున్నావు బీఆర్ఎస్ని. దయచేసి మీ టీవీ ద్వారా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని, దయచేసి అడుగుతున్నా, ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే నువ్వు చేర్చుకున్నావో వాళ్ళందరూ రాజీనామా చెప్పి సాలిగా. ఈ రాజీనామా చేసినాక నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు రెండు స్థానాలలో చూసినాం కదా, కంటోన్మెంట్ లో. రాజీనామా చేసిన వాళ్ళ గురించి అంటున్నాను నేను, చనిపోయిన వాళ్ళ గురించి కాదు. రాజీనామా చేయమంటున్నాను. ఫిరాయింపుదారులు కాదు వాళ్ళు. అక్కడ చనిపోతే వచ్చింది ఎలక్షన్, ఇక్కడ చనిపోతే వచ్చింది ఎలక్షన్. వాళ్ళ గురించి మాట్లాడతలే. గెలిచిరు ఇద్దరు గెలిచిరు కదా, ఇదే ధైర్యంతో చేయరాదు. మరి ఆ 10 మంది ఫిరాయింపుదారులు ఎవరైతే మేము అంటున్నామో వాళ్ళు రాజీనామా చెప్పి వాళ్ళని డిస్క్వాలిఫై చేయి. మేము కేసు వేసినాం కదా, డిస్క్వాలిఫై చెప్పి అప్పుడు చూసుకుందాం. నువ్వు 28 దానికి ఎందుకు మొలకెత్తంది? ఇప్పుడు మొలకెత్తా చూద్దాం. నువ్వు మొలకెత్తావా, నేను మొలకెత్తానా? నా పరపతి నీ పరపతి తేలిపోతుంది కదా తల్లి.